హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి బాగా వచ్చినాయి శంకు పూలు. రోజు వస్తున్నాయి శంకు పూలు. ఈ వరుస వేసేసాము చూడండి. ఇది మొత్తం శంకు పూలే, అన్ని బాగా వచ్చినాయి. ఏమో ఒంటి రెక్క, ఇదేమో ముద్ద శంకు పూలు. చూడండి ఎంత బాగున్నాయో కలరు అని. ఇదిగోండి ఇట్లా రోజు వస్తున్నాయి ఫ్లవర్స్. ఇవి ముద్ద శంకు పూలు, అన్ని బ్లూ. ఇదేమో లైట్ బ్లూ. చూడండి, ఇది లైట్ బ్లూ, ఇది డార్క్ బ్లూ. ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి. బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇలా ఒక 4-5 చెట్లు పెట్టుకుంటే బాగా వస్తాయి అని ఇలా పెట్టానండి వరుసగా. శివుడికి చాలా ఇష్టము ఈ ఫ్లవర్స్, శంకు పూలు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఈరోజు వీడియోలో చెప్తాను మీకు. ఇదిగోండి చూడండి భలే వచ్చింది. ఇది లైట్ బ్లూ, ఇది డార్క్ బ్లూ. ఇదిగో చూడండి డిఫరెన్స్. ఇలా చాలా వస్తున్నాయి. ఇవైతే 2 ఉన్నాయి ఒకే చోట. ఇదేమో లైట్ బ్లూ, కొంచెం బ్లూ వచ్చింది. ఇది ప్యూర్ వైట్ కూడా ఉంది. ఇది మొత్తం వైట్ కాదు, లైట్ గా బ్లూ ఉంది. చూడండి ఎన్ని రకాల శంకు పూలు. ఈ రోజు శంకు పూలతో కషాయం చేస్తున్నానండి. ఈ శంకు పూలకి అపరాజిత ఫ్లవర్ అని కూడా పేరుంది. ఇప్పుడే వాష్ చేసేసాను శంకు పూలని. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వెనకాల ఉన్న ఈ గ్రీన్ ది తీసేసేయాలి. ఇది మాత్రమే యూజ్. దీన్ని మరగబెట్టుకొని మనం కషాయం చేస్తాము. ఒక గ్లాసుకి 5 ఫ్లవర్స్ అయితే సరిపోతుందండి. నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. నాకు 10 పైనే ఉన్నాయి, అందుకని వాటికి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. దీంతో ఈ వాటర్ ని మరగబెడతాను. ఇప్పుడు 10 మినిట్స్ వాటర్ ని బాయిల్ చేశానండి. ఈ వాటర్ లో ఈ ఫ్లవర్స్ అన్ని వేస్తున్నాను. ఇట్లా ఒక 10 మినిట్స్ ఇలా ఉంచాలి వాటర్ లోనే. అప్పుడు వాటర్ కలర్ మారుతుంది. గోరువెచ్చగా అయ్యాక తాగాలి. బ్లూ కలర్ లోకి వచ్చేస్తాయి వాటర్ మొత్తం. ఇట్లా దీన్ని అన్నిటిని డిప్ చేసేసి దీన్ని మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసేయాలి. 10 మినిట్స్ అయిన తర్వాత పూలల్లో ఉన్న బ్లూ కలర్ అంతా వాటర్ లోకి వెళ్ళిపోయింది. ఈ పూలన్నీ ట్రాన్స్పరెంట్ గా అయిపోతాయి. ఇవన్నీ తీసేసేయాలి. పక్కకి వేసేస్తున్నాను. ఇట్లా వాటర్ బాయిల్ చేసుకున్న అయినా పూలు వేయచ్చు, లేదంటే మనం వాటర్ తో పాటు పూల్ని వేసేసి బాయిల్ చేయొచ్చు. ఏ విధంగా అయినా చేయొచ్చు. ఇట్లా తాగేయచ్చు గోరువెచ్చగా అయ్యాక. అట్లా కాదు అనుకుంటే కొంచెం నిమ్మకాయ రసం, తేనె కూడా వేసుకొని తాగొచ్చు. అసలు ఇది ఎలాగా చేదుగా కూడా అట్లా ఏ ఉండదు. ఉట్టి వాటర్ లాగే ఉంటది. కొంచెం స్మెల్ ఉంటది అంతేగాని ఏది బాగుంటది తాగడానికి. ఇదిగోండి పూలన్నీ ఇలా ట్రాన్స్పరెంట్ గా అయిపోతాయి. ఇలా తీసేసి పక్కకు పడేయాలి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కషాయం తాగితే కనుక ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది. మలం పేగు, పెద్ద పేగులో ఉన్న క్యాన్సర్ కణాలని ఇది చంపుతుంది. ఈ కషాయం అన్ని రకాల క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ని అరికడుతుంది. ఈ బ్లూ కలర్ వాటర్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి మన బాడీలో. మెమరీ పవర్ పెరుగుతుందండి. ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది. హార్ట్ కి మంచిది ఈ వాటర్. అండ్ డీటాక్సిఫై చేస్తుంది. ఇది పొట్టలో ఉన్న వామ్స్ ని కూడా పోగొడుతుంది. నిద్ర బాగా పడుతుందండి. మెయిన్ ఈ ఫ్లవర్ ని పేస్ట్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకుంటే చిన్న చిన్న ముడతలు ఏమైనా ఉంటే అవి పోతాయండి. అండ్ స్కిన్ డ్రైగా ఉన్న వాళ్ళకి ఈ పేస్ట్ ని, ఫ్లవర్ పేస్ట్ ని కనుక రాసుకుంటే డ్రైనెస్ పోతుంది. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ వాటర్ తాగితే చాలా మంచిదన్నమాట. ఇలా మీరు కూడా శంకు పూల మొక్కల్ని పెంచుకోండి. ఇలా కషాయం కాసుకొని తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.